చూస్తాం సినిమాల పేర్లు కూడా అచ్చ తెలుగులో ఉండాలి. ఈరోజు సినిమాల్లో తెలుగులకు పేరు లేనట్టు మనకు తెలుసు. ఏ రకంగా అద్భుతమైనటువంటి పేర్లు అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు కానీ, ఎన్టీ రామారావు గారు నటించినటువంటి సినిమాలు కానీ, తెలుగు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పేర్లతో సినిమాలు వచ్చింది. ఈరోజు ఇంగ్లీష్ పేర్లు తెస్తున్నాయి. కాబట్టి అన్ని రంగాలలో కూడా ఈరోజు మరొకటి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈరోజు తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషకు గుర్తింపు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా మన తెలుగు సినిమాలు డబ్బింగ్ అయినప్పటికీ కూడా ఇది ఎక్కడి సినిమా అంటే భారతదేశంలోని తెలుగు భాషలో వచ్చినటువంటి సినిమాని ఈరోజు ప్రపంచమంతా కూడా మనకు తెలుగు భాషకు పేరు తెస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ప్రపంచ తెలుగు సమాఖ్య పెద్దలందరూ కూడా తెలుగు భాష పరిరక్షణ, వాటి అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషి తప్పకుండా మరి అభినందించాల్సినటువంటి అంశాలు ఈ సందర్భంగా పనిచేస్తున్నాడు. ఇటీవల ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ లో తెలుగు భాషా దినోత్సవం రోజు ఆయన సరిగ్గా మన్ కీ బాత్ వచ్చింది. ఆ రోజు తెలుగు భాష దినోత్సవం రోజు మాట్లాడినటువంటి మాటలు నేను ముందు పెడతాను. మాతృభాషతో అనుసంధానం అయితే మన సంస్కృతి విలువలు సాంప్రదాయాలతో మంచి బంధం ఏర్పడుతుంది. దేశంలో వారసత్వ భాషల్లో తెలుగు కూడా ఒకటి. తెలుగు సాహిత్యము వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి అనేక అద్భుతాలు తెలుగు భాషలో ఉన్నాయి. తెలుగు వారసత్వాన్ని యావత్ దేశానికి అందించేటువంటి ప్రయత్నం తాము కూడా చేస్తామని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇంతటి గొప్ప భాషను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన చెప్పారు. ప్రస్తుత కర్తవ్యం అని చెప్పారు. తెలుగు భాషలో ఎన్నో యాసలు, మరెన్నో మాండలికాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అందమైనటువంటి భావన, ఒక్కొక్క జిల్లాలో ఒక మధురమైనటువంటి భాష. మన శ్రీకాకుళం వెళ్తే ఒక అద్భుతమైనటువంటి భాష, మన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరికి వస్తే అద్భుతమైనటువంటి భాష, మన కృష్ణా గుంటూరుకు వస్తే అద్భుతమైనటువంటి భాష. మన ఈరోజు ఏదైతే ఇటీవల ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాకి సంబంధించినటువంటి భాష చిత్తూరు భాష. ఇక రాయలసీమకు వస్తే ఒక భాష, ఆదిలాబాద్ వస్తే ఒక భాష, నిజామాబాద్ వస్తే ఒక భాష, హైదరాబాద్ వస్తే ఒక భాష. ఈ రకంగా మన తెలుగు భాషలో అనేక యాసలు, అనేక మాండలికాలు, అద్భుతంగా అందంగా కనిపించేటువంటి భాష మన తెలుగు భాష. అటువంటి భాషను మనం అందరం రక్షించుకోవాలి.